మిత్రులారా, పుష్పరాగమయ ప్రాకారంలో అష్టదిక్పాలకులు ఏ దిశలో ఎవరున్నారో చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా మనం యమపురి దాకా వచ్చాం. యముడి నివాస స్థానంలో ఎవరితో ఉన్నాడో అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నైరుతి దిశకు వచ్చాం. ఎక్కడికి వచ్చాం? నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసై పరివారిత. అంటే నైరుతి దిశ అంటే దక్షిణానికి పశ్చిమ దిశకి మధ్య ఉన్న దాన్ని, ఆ దిక్కుని నైరుతి దిక్కు అంటారు. ఇక్కడ అంటే రాక్షసులదైన రాక్షసులందరి చేత పరివారిత చుట్టుముట్టబడి ఉన్నట్ట. ఎవరుటదేం? నిరుతి. ఓకే, ఇప్పుడు ఆ నిరుతి ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. శ్లోకాన్ని చదువుతాను, వినండి. ఖడ్గధారి స్ఫురన్నాస్తే నిర్వృతిర్నిజశక్తియుక్. ఖడ్గధారి అంటే ఖడ్గాన్ని ధరించిన, స్ఫురన్నాస్తే అంటే వెలుగుతూ ఉంటాటండి తన నిజశక్తి. నిజశక్తి అంటే ఎవరండి? భార్య. తన భార్యతో కలిసి ఎక్కడుంటాడు? నైరుతి దిశలో నివసిస్తాటండి. ఇంకా అక్కడికన్నా కొంచెం ముందుకెళితే వారుణ్యాం వరుణో రాజా పాసధారి ప్రతాపవాన్. వారుణ్యం అంటే పశ్చిమ దిక్కులో ఉంట వరుణుడు పాసధారి అంటే పాసాన్ని ధరించి ప్రతాపంతో ఉంటాటండి. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారో చూద్దాం. మహాజుజ సమారూఢో వారుణీ మధువిఫలా నిజశక్తి సమాయుక్తో నిజయాదో గణాన్విత. పశ్చిమ దిక్కున వరుణలోకం ఉంటుంటండి. అక్కట వరుణదేవుడు పాసాన్ని ధరించి మహాప్రతాపంతో ఉంటాడు అని ముందు చెప్పుకున్నాం కదా. మహాజశ సమారూఢో అంటే మహామత్స్యం మీద కూర్చుని, దేని మీద కూర్చుంటాడు? మహామత్స్యం మీద కూర్చుని ఉంటాట. వారుణి మధువిహ్వలాహ అంటే వారుణి అనే తేనెని, మధువు అంటే తేనె తాగుతూ విహ్వలుడై మత్తుతో ఉంటాటండి. అంతేకాట అతడు తన నిజశక్తి అంటే భార్యతో, మరియు ఇంకెవరు? అతని గణాలుంటాయి కదా, గణాలతో, ఇంకా ఎవరు? ఆ జల జంతువులతో కూడి ఆ మత్తులో ఎప్పుడు రతి క్రీడలతో మునిగి తేలుతూ ఆనందం పొందుతూ ఉంటాటండి. తర్వాత ఏంటుందిట? సమాస్తే వారుణే లోకే వరుణాని రతాకులః వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాధితిష్టతి. సమస్త వరుణలోకాన్ని తన భార్య అయిన వరుణానితో కలిపి వరుణదేవుడు పాలిస్తూ ఉంటాటండి. అయితే పుష్పరాగ ప్రాకారానికి వాయవ్యం అంటే మీకు అందరికీ తెలుసు, నార్త్ వెస్ట్ అని. ఆ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వాయులోకం ఉందిటండి. అక్కట వాయుదేవుడు ఆ లోకాన్ని అధిష్ఠించి పరిపాలిస్తూ ఉంటాటండి. తర్వాత శ్లోకం ఏంటో చూస్తాను చూడండి. వాయు సాధన సంసిద్ధ యోగిభి పరివారిత ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థిత. వాయు సాధన సంసిద్ధ యోగిభి అంటే ప్రాణాయామం చేస్తారు కదండి. ప్రాణాయామంలో ఎక్స్పర్ట్స్ అయిన యోగులతో ఈ వరుణదేవుడు కలిసి ఉంటాటండి. అయితే వాయుదేవుడు ఎలా ఉంటాడు అంటే ధ్వజహస్తో, ధ్వజాన్ని చేతబూని విశాలమైన కన్నులు కలవాడై మృగవాహన అంటే లేడి వాహనం మీద ఉంటాటండి ఈ లోకంలో వరుణదేవుడు. మరుద్గణై పరివృతో నిజశక్తి సమన్వితః ఉత్తరస్యాం దిశి మాన్యక్షలోకోస్తి భూమిపాం. ఇంకా ఈ వాయుదేవుడు ఎలా ఉంటాడు అంటే మరుద్గణై పరివృతో నిజశక్తి సమన్వితః. మరుద్గణాలంటే ఎవరండి? 49 వీరుట కశ్యప ప్రజాపతి యొక్క పత్ని అయిన దితికి పుత్రులు. పరాక్రమానికి ముందు మరుద్గణాలని స్మరిస్తారనమాట.
అటువంటి మరుద్గణముల చేత సేవించబడుతూ తన భార్యతో, నిజశక్తి అంటే భార్య అని చెప్పుకున్నాం కదా, తన భార్యతో కలిపి వాయులోకాల్లో నివసిస్తాడట వాయుదేవుడు. ఇంకా ఈ వాయవ్యలోకం దాటి ముందుకు వెళితే ఓ రాజా ఏముంది అన్నది వ్యాసుల వారు భూమిపా అంటే రాజా అని సంబోధిస్తూ చెప్తున్నారు. ఉత్తరస్యాం అంటే ఉత్తర దిశ యందు అంటే నార్త్ డైరెక్షన్లో మహామహిమాన్వితమైన యక్షలోకో అస్తి అంటే యక్షలోకం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఆ యక్షలోకం గురించి తర్వాత శ్లోకం చెప్తోంది, వినండి. యక్షాదిరాజస్తత్రాస్తే వృద్ధి బుద్ధ్యాది శక్తిభిః నవభిర్నిధిభిర్యుక్తాస్తుందిలో ధననాయకః. యక్షరాజు అంటే కుబేరుడు ఈ ఉత్తర దిశకు అధిపతిటండి. అతట వృద్ధి బుద్ధి మొదలైన శక్తులతో నవనిధులతో కలిపి ఉంటాటండి. ఆ నవనిధులు ఏమిట? మహాపద్మ, పద్మనిధి, శంఖనిధి, మకర్తనిధి, కశ్యపము, కుముదము, కుందము, నీలము, కర్పము, ఇవన్నీ నవనిధులండి. ఈ నవనిధులన్నిటి తుందిలో అంటే పెద్ద పొట్టతో, బికాస్ నవనిధులు అతని దగ్గరే ఉన్నాయి కదండి, అందుకు ఈ కుబేరుడు ఎలా ఉంటాడట? తుందిలో ధననాయక. తుంది అంటే పెద్ద పొట్టతో ధనానికి నాయకుడుగా ఉంటాడటండి ఈ ధనాధిపతి కుబేరుడు. ఇంకా ఇతను ఎలా ఉంటాడట? మణిభద్ర పూర్ణభద్రో మణిమాన్ మణికంధర మణిభూషో మణిస్రగ్వీ మణికార్ముకధారక. మణిభద్ర పూర్ణభద్ర మణిమాన్ మణికంధర మణిభూషణ మణిస్రగ్వి మణికార్మకధార. ఇటువంటి యక్షసేనలన్నీ కూడా ఇతనితో ఉంటాయిటండి. తన నిజశక్తితో వెలుగొందుతూ ఉంటాటండి యక్షరాజు కుబేరుడు. ఇదండి ఉత్తర దిశలో ఉన్న కుబేరుడి యొక్క వర్ణన. ఇప్పుడు తర్వాత వీడియోలో ఈశాన్య కోణంలో ఉన్న రుద్రుడి యొక్క వర్ణనని తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి